హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ మొబైల్స్. మన షాప్ అడ్రస్ కావాలి క్రిస్టియన్ పేట 7th లైన్ బిచ్చి డౌన్ లో హ్యాపీ డైరీ పంప్ పైనే మన షాపు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఒక చిన్న విషయం మాట్లాడాలి. అది జరిగింది. ఏదైనా నేను ఏది మాట్లాడినా అది జరిగితేనే, నా విషయంలో జరిగితేనే మాట్లాడతాను. ప్లస్ పబ్లిక్ గా జరిగిన ఏదైనా జరిగిందే మాట్లాడతా. ఏ యాడ్ చేసుకుని మాట్లాడేది ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం కావలి మొబైల్ స్పేర్ పార్ట్స్ మనకు అమ్మేది ముగ్గురు అమ్ముతున్నారు. కావలి టౌన్ లో మాత్రమే చెప్తున్నాను, ముగ్గురు అమ్ముతున్నారు. ఇప్పుడు ముగ్గురు అమ్ముతున్నారు, ముగ్గురు పేర్లు అందరికీ తెలుసు. ఓకే, బాగానే ఒకరు పద్ధతిగానే అమ్ముతున్నారు, మిగతా ఇద్దరు ఏంది పద్ధతిగా అమ్మట్లేదు. మీ ఇష్ట ప్రకారం మీరు అడిగితే మా రేట్ ఇది, ఇష్టం ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదు. ఏంది డైలాగ్ నాకు అర్థం కాలేదు. ప్రతి దానికి ఒక రేట్ ఉంది. ఒక వస్తువు 12 రూపాయలకు వస్తుంది. ఓకే, నువ్వు అమ్ముకో, డబల్ చేసావు, 30 రూపాయలకు అమ్ముకో. లేదు, ఓకే 50 రూపాయలకు అమ్ముకో. 60 ఏందండి? 12 రూపాయలు వస్తువు నువ్వు 60 రూపాయలకు అమ్ముతున్నావు. నాకు 60 రూపాయలకి అమ్మితే నేను అడిగా ఏందని న్యాయంగా తీసుకోండి. పక్కనోడు 30కి అమ్ముతున్నాడు. సరే, నువ్వు 50కి అమ్మాలి. మినిమం రేట్లు కొన్ని ఉంటాయి. 50కి అమ్ముకోమన్నా, నా ఇష్టం, నా రేటు. కొంటే కొను లేకపోతే లేదు అంటే ఏం చేయాలి చెప్పండి? కస్టమర్స్ చెప్తున్నాను, ప్లస్ మనతోటి టెక్నీషియన్లు కానీ ప్లస్ సెల్లర్స్ కూడా చెప్తున్నా. ఏంది చెప్పండి, దీనికి ఏం మాట్లాడాలి నాకు అర్థం కాల. గొడవ వేసుకున్నా రాత్రే జరిగింది ఇది. అసలు ఆ రేట్లు ఏందండి? అడగరా? అడిగితే కదా, అడగకపోతే ఆ రేట్లన్నీ ఎవరి మీద రుద్దాలా చెప్పండి? ఎవరి మీద రుద్దాలా? కస్టమర్ మీద రుద్దాలా? కస్టమర్ మీద రుద్దేదండి. రేట్లు ఇటు పక్క పెంచుకుంటా ఉండేది, ప్లస్ ఇటు పక్క కస్టమర్ కూడా అది నువ్వు వేస్తా ఉండేది. ఇదైతే గట్టిగానే అడిగాను. నేను చెప్తున్నాను, మీరు నా ఇష్టం, నా బిజినెస్, నా వ్యాపారం, నాకు నచ్చినట్టే రేట్లు పెడతాను. కొంటే కొనండి లేకపోతే లేదంటే కుదరదేడా. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి షాప్ ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి. ఇక్కడ నీ రేట్లకి ఇక్కడ కొనరు. నేను అసలు కొన్ను. ఒక మినిమం రేట్ ఒకటి ఉంది. ఆ రేటుకి 10 రూపాయలు 20 ఎక్స్ట్రా ఇస్తా, కానీ అంత దారుణంగా అయితే నేను కొన్ను. చెప్తున్నా, కావాలి మొబైల్ స్పేర్స్ చెప్పేది ఏంటంటే, పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. పద్ధతిగానే వ్యాపారం చేసుకోండి. నా ఇష్ట పక్క నేను అమ్ముతాను, నా ఇష్టం అంటే దాని మీద ఎంఆర్పి లేదు. వ్యాపారం చేసుకోవడానికి పద్ధతిగా మాట్లాడుతున్నాను, పద్ధతిగా చెప్తున్నాను నీకు. మిగతా ఇద్దరు స్పేర్ పార్ట్స్ చెప్తున్నా, ఒక రేట్ ఉంది, ఆ రేటు ప్రకారం అమ్ముకోండి. నా షాపు, నా ఇష్టం. ఇలాంటి వ్యాపారాలు చేయాల్సిన అవసరం కావాలంటే ఖాళీ వెళ్ళిపోండి నుంచి. మీరు వెళ్ళలేదా, మేము సర్దిస్తాం, పంపిస్తాం. ఓకేనా? నోరు అదుపులో పెట్టుకోండి చెప్తున్నా. నా ఇష్టం, నా వ్యాపారం ఏంది? నీ ఇష్ట పక్కన పెడితే రేట్లు దానికే రేటు తెలియదా? ఒక రేటు ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక రేటు 10 రూపాయలు ఎంఆర్పీ లేకపోతే ఇది 10 రూపాయలకి బిజినెస్, 10 రూపాయలకి వ్యాపారం జరగదు. ఇది 10 రూపాయలు ఎక్కడ పోయినా వస్తువు. నువ్వు 50 రూపాయలు కాదు, 50 రూపాయలు అమ్మి 50 రూపాయలు చెప్తున్నావు. అడిగితే నా ఇష్టం రేట్ అంటావా నువ్వు? అందుకే చెప్పేది, కావల్లో మొబైల్ యూనియన్ డ్రాప్ అయింది. ఇవి సద్దు మడగాలంటే యూనియన్ ఎలక్షన్ పెట్టండి, అంతా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేస్తా, నేను నిలబడతా. నేను గెలిస్తే మరి ఖచ్చితంగా కంట్రోల్ చేస్తా. మరి నాకు అర్థం కావట్లే వాళ్ళు ఏంటి అంటే, వీళ్ళు ఉంటారు కదా, బయట నుంచి వస్తారు. బయట నుంచి వచ్చి మన లోకల్లో పెట్టేసి సెటిల్ అయిపోతుంటారు. అంటే వీళ్ళు 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ఇక్కడ ఉండడం వల్ల, వీళ్ళని మనం ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళనే మాటలు ఇవి. ఈరోజు మనల్నే మాటలు ఇవి. మనం ఎంకరేజ్ చేసి మనం పెట్టిస్తే, మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడే ఉన్నిస్తే వీళ్ళు చేసే వ్యవహారాలు ఇవి. చెప్పండి, మనం చేసే వ్యవహారాలు ఇవి. అంటే మనం అంత దరిద్రంగా ఉన్నాం. లోకల్లో వాడు చెప్పింది కొనుక్కునేది, వాడు ఎంత చెప్తే అంత కొనేది.
కస్టమర్ ఇక్కడ ₹1 ఎక్స్ట్రా అంటే ₹10 అయింది, ఆ ₹10 కస్టమర్ ఇవ్వాలి. మామూలుగా అది ₹100 అమ్ముతాము, వాడు నాకు ₹10 పెంచాడు, ₹110, ఆ ₹10 కస్టమర్ అంటే ₹110 చెప్పాలి. 110 చెప్పం మనం, వాడు ₹10 ఎక్స్ట్రా అంటే దాన్ని ₹20 చేస్తాం. అంటే 100 + 10 + 10 అంటే 120, 120కి అమ్ముతాం కదా. అందుకే చెప్పేది, అసలు ఈయన ఎవరు పెట్టమన్నారండి మిమ్మల్ని? ఎవరి పని ఒకటి చేసుకుంటున్నారు కదా, మీ పాపులారిటీ కోసం, మీ బిజినెస్ పెంచుకోవడం కోసం ఈయన పెట్టారు. మీరందరూ బాగున్నారు, నాకేం పెట్టిన ఎవరితో మాట్లాడవసరం లేదు, నాకు మాట్లాడిపోయి నా వ్యాపారం నాకు జరుగుద్ది. దేనివల్ల పైకి వచ్చావని నువ్వు? ఏది బేస్ చేసుకుని నువ్వు నిలబడ్డాడా? ఏది బేస్ చేసుకుని నువ్వు పాపులర్ అయ్యావు? ఇప్పుడు నీకు జరుగుతుందని చెప్పి నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నావా? మీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను చెప్తుంది ఏంటంటే, స్పేర్ పార్ట్స్ వాళ్ళకి పద్ధతిగా అమ్ముకోండి. ఒక రేట్ ఉంది, ఆ రేట్ ప్రకారం అమ్ముకో. నిన్ను ఎవరు ఏమనలా, ఇన్ని రోజులు మేము ఏమనలా. ఈ రోజు మేము అడిగితే ఎందుకు ₹10 ఎక్స్ట్రా చెప్పి అని అడిగితే, నా రేటు నా ఇష్టం, నీకు ఇష్టం ఉంటే కొనుక్కో లేకపోతే లేదు అనే స్టేజ్కి వచ్చావు నువ్వు, అనే స్టేజ్కి నువ్వు వచ్చావు. రాత్రి భవానీతో నాకు జరిగిన ఆగ్రిమెంట్ ఇది, భవానీ మొబైల్స్ పేరుతో నాకు జరిగిన ఆగ్రిమెంట్ ఇది. ప్లస్ దీనికి ప్లస్ గా ఇంకొక ముబారక్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఈక్వల్ గా ఒక ఫామ్ అయి ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపి ఒకే రేటు మెన్షన్ చేసుకుంటున్నారు. ఏందుగా మీరు, నేను ఒకటి అడిగా, వీళ్ళు ఎందుకు రేట్లు పెంచుతున్నారంటే, నేను ఒకటి అడిగా ఏమని, కావల్లో మొబైల్ సేల్స్ సెల్లర్ కానీ టెక్నీషియన్ కానీ నువ్వు షాపు వాళ్ళు ఫోన్ చేస్తే షాపుకు పోయి నువ్వు మెటీరియల్ ఇస్తున్నావు, దాన్ని ఆపమన్నా. ఫస్ట్ మేము కొనుక్కోగలం, వచ్చి కొనుక్కుంటాం, అందరికి ఇస్తున్నావు నువ్వు? ఆ 4 షాపుకు తప్ప అందరికి ఇస్తున్నావా నువ్వు? వాడుకోనా ఏంది ఇస్తే అందరికి లేక ఆపేసేయి, ఆపేసుకో. ఇప్పుడు దానివల్ల ఎవరు నష్టపోతున్నాడు అంటే, చిన్న చిన్న షాపులలో నువ్వు ఎవరికైతే ఇవో వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారు కూడా చెప్తా నేను. ఇప్పుడు ఒక వస్తువు, ఒక కాంబో, ఒక డిస్ప్లే, నువ్వు ఎవడో ఫోన్ చేసావని చెప్పి ఒక టెక్నీషియన్ నువ్వు ఫోన్ చేస్తే, ఒక మొబైల్ సెల్లర్ కానీ ఫోన్ చేస్తే, ఆ డిస్ప్లే నువ్వు తీసుకొని ఇస్తున్నావు, ఎటువంటి చెకింగ్ లేకుండా ఆ డిస్ప్లే నువ్వు ఇస్తున్నావు పోయి. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఆడ పెట్టడం వల్ల నలగడమో, లేకపోతే చేతిలో ప్రెస్సింగ్ అవ్వడమో, లక్కింగ్ చెక్ చేస్తారు అనమాట. చెక్ చేయడం చేస్తారు. అంటే ఇప్పుడు మీరు సేల్ చేసేవాళ్ళు కాబట్టి, అది స్పేర్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి మీకు తెలిసి ఎలా చెక్ చేసుకోవాలి దాన్ని. మాదేంది పిచ్ చేయడం మాకు వచ్చు, చెక్ చేస్తే లైట్ చెక్ చేసేస్తాం, దాన్ని కొట్టుకుంటాం, నలిగిపోద్ది. వాడు నలిగిపోయింది ఇలా ఇంకా అంటే దాన్ని అతికిలేదు, నలిగిపోయింది, గీతలు వచ్చినాయి, ఏదో బ్లింక్ అయింది అంటే అవి అలా జరిగిపోతుంటాయి. అలాంటి డిస్ప్లేని వాడు రిటర్న్ ఇస్తున్నాడు. మళ్ళా ఆ రిటర్న్ ఇచ్చిన డిస్ప్లే మళ్ళీ స్పేస్ కలిపి వాడికి ఇది బాగలేదు ఇంకొట్టి అంటారు. వీడు బాగలేదని నన్ను పక్కన పెడుతున్నాడా, వీడు బాగలేదని ఇస్తున్నాడా? ఇక్కడ ఏం చేస్తాడు కస్టమర్, ఇది పగిలిపోయింది, గీతలు వచ్చేసింది, ఈ ఆలోచన ఏంది, డైరెక్ట్ ఇస్తే మనకి కట్ చేస్తాడు. అందుకని చెప్పి కాంబో వద్దు అన్నాడు కస్టమర్ ఎల్ఈడి వేయమన్నాడు అని చెప్పి దీన్ని రిటర్న్ ఇస్తాడు. సరే పాపం వాళ్ళకి తెలియదు కదా అది బాగుందని, రిటర్న్ ఇచ్చాడు, బాగానే ఉందని చెప్పి దాంట్లో పెట్టేస్తాడు. వీళ్ళు ఉంటారు చూసావా చిన్న షాపులో, అక్కడ పోయి కొనేవాళ్ళు, అక్కడ పోయి కొంటారు, దాన్ని కొని అక్కడ చెక్ చేసుకుంటే ఒక బొమ్మ బాగా వస్తుందండి, బొమ్మ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏంది, కొంత సమయం తర్వాత లేకపోతే అటు ఆమూల ఏమో కొట్టుకున్నప్పుడు గీతలో ఏదో జరుగుతుంది, లింక్ అవ్వడానికి జరుగుతుంది. అంటే వాడు చెక్ చేసిన బాగానే ఉంది, వాడికి పాప ఆ నుంచి వచ్చేసి వీడు పోయి ఆడ కొండమే గొప్ప అందరిలాగా కాకుండా ఆ నుంచి ఆడికి వచ్చి దాన్ని పిచ్ చేసి బాగుందని పిచ్ చేస్తాడు. ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాల్లో దాని వ్యవహారం బయటపడద్దు. ఏంటంటే ఇప్పుడు అక్కడ నువ్వు చెక్ చేయకుండా షాప్కి వచ్చిస్తాను చూసావా, అక్కడ జరుగుతున్న ప్రాబ్లం. నువ్వు చెక్ చేయకుండా షాప్కి ఇస్తున్నావు కదా, నువ్వు చెక్ చేయకుండా ఇస్తున్నావు, ఇక్కడికి వచ్చాను చెక్ చేస్తున్నావా, లేదు, ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. వాడు రిటర్న్ ఇస్తున్నాడు, ఇంకోటి అమ్మాయికి పోతున్నాడు, ఇక్కడికి వచ్చి కొంటున్నాడు, అక్కడ వాడు చెక్ చేస్తాడయ్యా, అక్కడ చెక్ చేస్తున్నాడు. అది చెక్ చేసుకొని ఓకే వచ్చింది హ్యాపీ, డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తే ఇక్కడ ఫిట్ చేస్తే ఇక్కడ అది పోద్ది. అంటే అతికిచ్చినాక ఆ పక్క ఈ పక్క అతికి వెళ్ళా మాకు అతికిపోయినా
గీతలు ఒకటి వస్తే ఆడకపోతాడు మళ్ళా. గీతలు వచ్చినాయి అంటే ఇక్కడ చెక్ చేసాం కదా బాగానే ఉంది, అది నీ ప్రాబ్లం అంటాడు. ఏం చేద్దాం? నీ ప్రాబ్లమే కదా అంటాడు. మొదటి నుంచి వ్యాపారం ఉందా? షాపులకు వచ్చి నువ్వు చెక్ చేయకుండా ఇచ్చే వ్యాపారం ఉందా? చెక్ చేసుకున్నోడికి దెబ్బ పడుతుంది కదా బాగా. చెక్ చేసుకున్నోడు దెబ్బ పడుతుంది ఆడ. ఇప్పుడు అన్యాయం అయిపోతున్నాడు అనమాట. వాడికి వచ్చేది 1-2 కాంబోలు అయితే దానిలో ఒక కాంబో గీతలో ఏదో ఒకటి పోద్ది, కస్టమర్ మళ్ళీ అన్న కొంచెం బాగాలేదు అంటాడు. అది నీకు ఇవ్వలేడు కదా, ఇంకా అతికిచ్చేస్తుంది, దాన్ని బీగితే తగిలిపోద్ది. ఇవ్వలేడు కదా. ఇక అన్యాయం అవుతుంది. ఎవరు పద్ధతిగా చెప్తున్నా మొబైల్ స్పేర్ పార్ట్స్ కి ఏమైంది, ఇక్కడ కాంబోలు చెక్ చేసుకుని తెచ్చుకుంటారు, నీ కళ్ళ ముందే చెక్ చేస్తారు. ఏమైనా జరిగితే అక్కడక్కడ బ్లాక్ అయిపోద్ది. అంతేగాని నువ్వు వాళ్ళకి ఇచ్చేసేది, వాళ్ళకేమా వాళ్ళు బాగుంటే వేస్తారు, వాళ్ళు నల్లగొట్టి మళ్ళీ వెనక్కి పంపిస్తారు కస్టమర్ కొద్ది అని చెప్పి. ఎవరు లాస్ పోతున్నాడు ఇక్కడ? నేను చెప్పేది అంటే ఇక్కడ లాస్ జరుగుతుంది కాబట్టి మొబైల్ ఈ యాక్సెసరీస్ స్పేర్ పార్ట్స్ షాపులకి వచ్చి ఇవ్వడం మానేయండి. ఫస్ట్ ఇవిడమన్నా నీకు ఫస్ట్ నుంచి ఉంది వ్యాపారమా? ఈయన పెట్టిన కానీ కదా ఉందా వ్యాపారమా? ఈయన లేదు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు? చెప్పేది ఏంటంటే పద్ధతిగా మొబైల్ స్పేర్స్ షాపులకు వచ్చి ఇవ్వడం ఆపేయండి. వచ్చి కొనుక్కుంటారు. నువ్వు వాళ్ళని రావడం వల్ల ఒక మనిషిని ఎక్స్ట్రా పెట్టుకొని ఆ లాభం వాళ్ళ డబ్బులు కూడా మాకు వేస్తే నేను తీసుకుని నేను ఇయ్యాలా? ఇప్పుడు ఓ షాపుకి ఇస్తున్నావు, వాడికి బాగానే ఉంది, వాడికి ఏం కాదు, 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కుంటాడు. అంటే షాపుకు నువ్వు వచ్చిస్తే 100 రూపాయలు వీడు షాపు పోయి కొనుక్కున్నా కూడా వస్తువు 100 రూపాయలే. చెప్పండి, న్యాయం చెప్పండి. దీంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు మొబైల్స్ యాక్సెసరీస్ షాపులకు వచ్చి ఆపండి. ఫస్ట్ యూనియన్ జరిగిన తర్వాత దాని నిర్ణయం గురించి మాట్లాడదాం, ఇద్దాం, దానికి ఒక లిమిట్ పెడదాం, ఒక నిర్ణయాలు వస్తాయి. నేను ఆపమంటాంలా, ఆపండి. ప్రస్తుతం యూనియన్ లేదు, మీరు ఆపండి. ఎలక్షన్ జరిగిన తర్వాత పెట్టుకుందాం, ఒక లిమిట్ గా పెట్టుకుందాం, దానికి ఏదో ఒకటి న్యాయం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైనట్టుంది అందరికీ. ఇంకా చాలా ఉన్నాయి. పద్ధతిగా యాక్సెసరీస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే నా రేట్లు నా ఇష్టం అనకుండా, ఈ మన సెల్లర్ టెక్నీషియన్లు కూడా మనకెందుకు యూనియన్ మనకు జరుగుతుంది, యూనియన్ పెట్టాల్సిన అవసరం లేదు అనకుండా, యూనియన్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ పెట్టేసి స్టార్ట్ చేశారు కాబట్టి, మీరు చేయకపోతే ఎవడో ఒకటి చేస్తాడు. మీరు చేశారు కాబట్టి దానికి ఫుల్ స్టాప్ అనేది ఒకటి ఉండాలి. ఎలక్షన్ పెట్టేసి తక్కువ పోండి, ఎవడో ఒకటి చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్.